ఇటీవలి ఒక అధ్యయనంలో ఒక వాటర్ బాటిల్లో ఉన్న బ్యాక్టీరియా టాయిలెట్ సీటుపై ఉన్న బ్యాక్టీరియా కంటే 40,000 రెట్లు ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, వాటర్ బాటిల్ నెక్ మరియు క్యాప్ భాగాల్లో చిన్న చిన్న చీలికలు అంటే క్రెవిసెస్ ఉంటాయి. ఆ చీలికలలో బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. మనము సాధారణంగా వాటర్ బాటిల్ను సరిగ్గా శుభ్రం చేయము. చాలాసార్లు కేవలం సిప్ చేసి పెట్టేస్తాం. జ్వరం ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాగోలేని సమయంలో కూడా అదే బాటిల్ను వాడతాం. చాలామంది వాటర్ బాటిళ్లను సరైన విధంగా శుభ్రం చేయడం లేదు. ఇంత బ్యాక్టీరియా ఉన్నప్పటికీ అది వెంటనే మనకు హాని చెయ్యకపోవడానికి కారణం వాటిలో చాలా వరకు మన శరీరంలోనే ఉండే బ్యాక్టీరియా కావచ్చు. అయినప్పటికీ వాటర్ బాటిల్ను శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. మీరు చేయాల్సిందేమిటంటే, వాటర్ బాటిల్ను క్రమం తప్పకుండా బాగా కడగాలి. ముఖ్యంగా నెక్ మరియు క్యాప్ భాగాలను శుభ్రం చేయాలి, ఎందుకంటే అక్కడే బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. 100 డిగ్రీల సెల్సియస్ వేడినీటిలో నెక్ మరియు క్యాప్ను ముంచి శుభ్రం చేయండి. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉపయోగించకండి, ఎందుకంటే వాటిలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఉండే అవకాశముంది. బదులుగా స్టీల్ బాటిల్ లేదా గ్లాస్ బాటిల్ వాడడం మంచిది. ప్లాస్టిక్ను వీలైనంతవరకు నివారించండి.